సో రామ్ చరణ్ గారు సుకుమార్ గారి సినిమా కాంబినేషన్ అంటే చాలా మంది ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. సో ఇంతకుముందు రంగస్థలం సినిమాని బట్టి, బట్ RC-17 అంటే మాత్రం చాలా భయపడుతున్నారు అనమాట. ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాలకి అని చెప్పి సుకుమార్ గారు. సో ఒక అదే సినిమా లవర్ గా లేకపోతే మెగా ఫ్యాన్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ గురించి? ఏది ఏమైనా సుకుమార్ గారు చేసిన నాకు తెలిసి ప్రతి సినిమా హిట్ అయింది. ఏదన్నా ఒకటి అరా ఏమో కానీ ఆయన చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయింది. హీరో ఎవరైనా, రైటర్, డైరెక్టర్ సుకుమార్ అయితే ఆ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మెగా ఫ్యామిలీ అంటే ఆయనకి ప్రాణం. అలాగే మా మెగా హీరో రామ్ చరణ్ గారు ఒక చరిత్రకారుడే, చరిత్ర సృష్టించాడు. కనుక వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా తీస్తే మరో రంగస్థలాన్ని కూడా మించి ఉంటుంది. ఎందుకంటే లెక్కల మాస్టర్, లెక్కలు వేసుకునే సినిమా తీస్తాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో, ఎటువంటి డౌట్ వద్దు. కంపల్సరీ వెయిట్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు రామ్ చరణ్ గారి థ్రిల్లర్ సినిమాతోని ఆస్కార్ అవార్డు కూడా విన్ చేస్తారు. సో గ్లోబల్ వైడ్ గా మంచి మార్కెట్ వచ్చింది. సో ఆ మార్కెట్ ని వెంటనే ఉపయోగించుకోకుండా 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని గేమ్ చేంజర్ వచ్చింది. అది కూడా ఘోరంగా అదైపోయింది. సో ఈ విధంగా ఉన్నటువంటి మార్కెట్ ని ఎక్కువ గ్యాప్ తీసుకొని ఎందుకు పాడు చేస్తున్నారని చెప్పేసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు? అలా గ్యాప్ ఏం కాదు. ఇప్పుడు మన ఈ సినిమా తీశారు కదా, ఏది ఇప్పుడు ఏదో రిలీజ్ అయినది పెద్ద హిట్ అయింది. హిట్ అయిన సందర్భంగా అనుకోవచ్చు. సందర్భాలు గ్యాపులు కాదు అక్కడ. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద హీరోలు, చిరంజీవి గారి సినిమాలు లాంటి పెద్ద పెద్ద హీరోల సినిమాలే, కృష్ణ గారు, రామారావు గారు లాంటి సినిమాలే 100 రోజులు ఆడిన తర్వాత సినిమాలు తీస్తే కేవలం 1-2 వీక్ కూడా ఆడన్న సినిమాలు కూడా ఉన్నాయి. అది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సుకుమార్ కానీ ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయింది రామ్ చరణ్. సినిమా మాత్రం ఎటువంటి డౌట్ వద్దు. ఎందుకంటే సుకుమార్ గారి మీద నమ్మకం. కొంతమంది ఇప్పుడు రాజమౌళి కూడా టైం తీస్తాడు, అది కూడా ఒక ప్లాన్ తో తీస్తారు. ఇక అట్లాంటి హీరో డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళు ఏకంగా హీరోలు వాళ్ళే, డైరెక్టర్లు వాళ్ళే, రైటర్లు వాళ్ళే. అవన్నీ ఏంటంటే ఎందుకంటున్నానంటే డైరెక్టర్లు కూడా ఆ విధంగా అక్కడ ఆ లొకేషన్ లో వాళ్ళ హీరోలై ఆ సినిమాలని ప్రమోషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నటించి, వాళ్ళు యాక్టింగ్ చేసి, స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ A to Z వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏంటి లెక్కలు వేసుకుని మరి పాస్ చేస్తారు ఫిలిమ్స్ ని. ఎట్లాంటి డౌట్ వద్దు. రామ్ చరణ్ సుకుమార్ గారి సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఒక సినిమాని షూట్ చేయడానికి దాదాపు 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటున్నారు. సో ఆ తర్వాత అయినా అనుకున్న డేట్ కి సినిమా వస్తుందంటే లేదు, 2-3 సార్లు పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఫ్యాన్స్ కూడా ఒకటి ఫిక్స్ ఉంటారు అనమాట, ఈ టైంకి వస్తుంది అని చెప్పి. సో నిరాశ పడుతున్నారు, మమ్మల్ని సినిమా చూడాలన్న ఆశ కూడా పోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ బాధ అన్నమాట. అంటే ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. కరెక్టే. ఇప్పుడు ఫ్యాన్స్ వాళ్ళ అభిమాన హీరో సినిమా హిట్ కావాలని ప్రత్యేకించి కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న విధంగా డైరెక్టర్ తీయాలి, హీరో నటించాలి, అన్ని బాగుండాలి. ఎవ్రీథింగ్, కెమెరా గానీ, స్క్రీన్ ప్లే గానీ ఇవన్నీ బాగుండాలి. బాగా రావాలి అంటే ఈ మధ్యన VFX అని, ఇంకా గ్రాఫిక్స్ అని, ఇంకా ఆప్టికల్ వర్క్స్ అని, సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఇవన్నీ చాలా బాగా చేయాల్సి వస్తుంది. ఇది కంప్యూటర్ యుగం, కాంపిటీషన్ యుగం. ఎందుకంటే ఇట్లాంటి టైంలో అట్లాంటి సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి. చాలా కష్టపడి తీస్తేనే కాంపిటీషన్. ఇప్పుడు మన తెలుగు సినిమా ఎలా అయిపోయింది, ఇప్పుడు హిందీ సినిమాని బీట్ చేసే రేంజ్కి వెళ్ళిపోయింది. అలాగే వరల్డ్ వైడ్ కూడా మన సినిమా ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ రేంజ్కి తగ్గట్టు అన్ని తీయాలి, చెయ్యాలి అనుకుంటే టైం తీసుకోవాలి. టైం చేస్తేనే ఇప్పుడు కోట్లు పెడుతున్నారు. ఇంతకుముందు 5 కోట్లు, 10 కోట్లు, లేకపోతే 100 కోట్లు, ఆ రేంజ్ వేరే అయిపోయింది. ఇప్పుడు 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు కూడా పెట్టే రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ రేంజ్ గా సినిమా హిట్ అవ్వాలంటే కంపల్సరీ డైరెక్టర్ గానీ, హీరో గానీ ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి సినిమా తీస్తేనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సార్ ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి, రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది ఒక్క మాట? అది అందరికీ తెలుసు. రంగస్థలం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అలా రంగస్థలం ఎక్సలెంట్ యాక్టింగ్ రామ్ చరణ్ది. అలాగే ఆయన స్క్రీన్ ప్లే గానీ, ఆయన డైరెక్షన్ గానీ మామూలు సూపర్ డూపర్ హిట్. అదే ఆ సినిమానే ఈ రోజుల్లో వస్తే 1000 కోట్లు వసూలు చేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే సినిమా కూడా కంపల్సరీ రికార్డులు బద్దలు కొట్టే టైప్ లోనే తీస్తాడు సుకుమార్. అలాగే రామ్ చరణ్ కూడా యాక్ట్ చేస్తాడు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో మన రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ లో సినిమా అంటే ఇంతకు ముందు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు. సో ఇప్పుడు RC-17 సినిమా వస్తుందంటే భయపడుతున్నారు. అరే మార్కెట్ ని అంతా కూడా ఖరాబ్ చేస్తున్నారు రామ్ చరణ్ గారిది. 3-4 సంవత్సరాలు ఒక సినిమా తీస్తే ఎట్లా అని చెప్పేసి. సో ఒక సినిమా ప్రేమికుడిగా, మెగా అభిమానిగా మీరేం చెప్తారు? నేను 1 year లో తీయాలని చెప్తాను. రామ్ చరణ్ గారికైనా, సుకుమార్ గారికైనా 1 year లో సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టండి. ఎందుకంటే 3-4 సంవత్సరాలు అంటే అభిమానులు దూరం అయిపోతారు, అభిమానులు నిరాశ గురి అవుతారు. అభిమానులు
అధోగతి పాలవుతారు అన్నట్టుగా. నిజంగా సుకుమార్ గారు రామ్ చరణ్ గారు తీసిన రంగస్థలం చూసిన దగ్గర నుంచి మనం టైంను పక్కన పెడితే ఓ అద్భుతమైన సినిమాలు తీయడంలో సుకుమార్ గారు ఇప్పుడు ఇండియాలో #1 డైరెక్టర్. కాబట్టి భయపడ్డం కాదు, ఆలోచిస్తున్నాం ఎంతవరకు ఆ సినిమా అతి తొందరలో తీసి తొందరగా రిలీజ్ చేస్తే చూసే భాగ్యం మాకు కలుగుతుందని చెప్పేసి అభిమానులుగా మేము కోరుకుంటున్నాం తప్ప భయపడలేదు. నిజంగా వాళ్ళిద్దరూ సెన్సేషనల్ మూవీ తీస్తారు, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఖచ్చితంగా పుష్ప 1, పుష్ప 2, పుష్ప సినిమా కంటే కూడా ఇది మంచి హిట్ అవుతుందని చెప్పి మనసు. సార్ ఇంతకు ముందు జనరేషన్ లో ఇలాంటి టెక్నాలజీ లేనప్పుడు, మెషినరీ లేనప్పుడు రియల్ లొకేషన్స్ వెళ్ళినటువంటి సినిమాలు ఒక సంవత్సరానికి 2-3 సినిమాలు చేసేవాళ్ళు ఒక్క హీరో. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి ఇంత ఫాస్ట్ గా చేసేటటువంటి దమ్ము వీళ్ళకున్నప్పటికీ ఒక్క సినిమా తీయడానికి 2-3 సంవత్సరాలు ఎందుకు టైం తీసుకుంటున్నారు అనేది. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా పనులు ఎక్కువైపోయాయి, సీజీ పనులు కానీ అవన్నీ. కాబట్టి అది కొంతమంది హైలీ టెక్నీషియన్లు వాడతారు కాబట్టి వాళ్ళకి హెవీ వర్క్ ఉంటుంది, వాళ్ళ వల్ల కొంచెం డిలే అవుతుంది. ఏదేమైనా ఈ సినిమాను మాత్రం తొందరగానే రిలీజ్ చేస్తారని చెప్పి వింటున్నాం. ఓ సంవత్సరం లోపే రిలీజ్ చేయాలని చెప్పి మేము కూడా ఆశపడుతున్నాం. ఖచ్చితంగా సినిమా సంవత్సరం లోపే రిలీజ్ చేయాలి. మనందరం కూడా ఆ సినిమాని చూసి ఆనందించాలి. ఒక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది, ఎన్నో రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాని తీయడానికి 2-3 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు, ఓకే. కానీ ఆ తర్వాత అయినా అనుకున్న డేట్ కి సినిమా వస్తుందంటే లేదు, ఒక 2-3 సార్లు పోస్ట్ పోన్ చేస్తారు మళ్ళీ. సో దాన్ని కూడా ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఒక డేట్ ఫిక్స్ గా ఎందుకు చెప్పట్లేదు? ఎంత క్వాలిటీగా సినిమాని మనం ప్రజెంట్ చేయగలిగితే అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చూడండి పుష్ప 2 చూడండి, ఏ రకంగా కొంచెం డిలే అయింది కానీ వచ్చి కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఆ రకంగానే సుకుమార్ గారి సినిమాలు అతను చాలా క్వాలిటీగా చిక్కుతాడు కాబట్టి, ఆ చిక్కే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఒక సెన్సేషనల్ మూవీ చేస్తాడు కాబట్టి అంత డిలే అవుతుంది. ఈ సినిమా మాత్రం బ్రహ్మాండమైన హిట్ కొడతాడు, సూపర్ డూపర్ హిట్ కొడతాడు. ఈ హిట్నే ఆటం బాబులా పేలుతుంది. ఖచ్చితంగా అభిమానులు సంభ్రమాశ్చర్యాల్లో మునుగుతారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ లో RC-17 మూవీ వస్తుంది. అయితే ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు, ఇప్పుడేమో అసలు భయపడుతున్నారు అనమాట. సుకుమార్ గారు ఒక సినిమా తీస్తే 3-4 సంవత్సరాలు తీస్తాడు, రామ్ చరణ్ గారి మార్కెట్ కూడా పడిపోయే అవకాశం ఉంది అని. సో అది ఒక సినిమా లవర్ గా మీరేం చెప్తారు దీని గురించి? రామ్ చరణ్ గారి మార్కెట్ పడిపోవాలని చెప్పేసి ఏం లేదండి. నిన్న వచ్చిన సినిమా అనేది ఏదైతే గేమ్ చేంజర్ నష్టం చేసిందో దాన్ని మొత్తం పూడ్చింది, ప్లస్ ఆయన మార్కెట్ విలువ అనేది పెంచింది. సో ఇప్పుడు సుకుమార్ గారితో వస్తుంది. ఇంతకుముందు ఎట్లా పుష్ప 1, పుష్ప 2 తీశారు, ఆ పుష్ప 2 అనేది కాస్త డిలే చేయడం వల్లనే వరల్డ్ వైడ్ లో పేరు వచ్చింది. ఈవెన్ చైనా ఫేమస్ హీరో చైనా ఫేమస్ హీరో కూడా నేను నెక్స్ట్ పార్ట్ 3లో నటిస్తానని చెప్పి తాను చెప్పడం జరిగింది. ఎవరి నటన చూసి, అటు అర్జున్ గారి నటన చూసి, ఇటు సుకుమార్ గారి డైరెక్షన్ చూసి అది నచ్చి ఇప్పుడు 3 ఏళ్ళు అని చెప్పేసి అంటారు. ఒకప్పుడు స్పిల్బర్గ్ అని చెప్పేసి ఉండేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నారు లేదు ఆయన లేదు, కానీ ఆయన ఏదైతే డైనోసార్ అని చెప్పి మూవీ తీశారో ఫస్ట్, అది 4 ఏళ్ళు తీసిండు ఆయన. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ తీసింది 5 ఏళ్ళకి తీసిండు ఆయన. అటువంటి సినిమాలు తీసేసి ఆస్కార్లో 27 అవార్డు కొట్టిండు ఒకటే ఆస్కార్లో. అటువంటి అవార్డులు కొట్టాలంటే పర్లేదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసే పర్లేదు. మన RRRకు మనకు ఆస్కార్ వచ్చింది. ఎప్పుడో మనం పుట్ట ముందుకు ఆస్కార్ బరిలో నిలిచిందంట మదర్ ఇండియా అనే సినిమా. ఆ తర్వాత నుంచి మన సినిమాలు ఏమైనా నిలబడతాయని చెప్పి ఆశ చూస్తున్నాం. అటువంటిది RRRకు మనకు అవార్డు వచ్చింది. అలా అవార్డు రావాలంటే ఇదిగో ఇటువంటి డైరెక్టర్ ఉండాలి, అటువంటి హీరోలు ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ అవార్డు రావాలంటే పర్లేదు, 3 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళైనా వెయిట్ చేస్తాం, కానీ అవార్డులు రావాలి మనకు. అంటే అన్న ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మేము ఒక 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, కానీ దాని తర్వాత అయినా కూడా మీరు అనుకున్న డేట్ కి మాత్రం సినిమాను వదలట్లేదు, మళ్ళీ 4-5 సార్లు 10 సార్లు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు, చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా మాకు పోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయ్యా నేను చెప్పదలుచుకుంది ఒకటే మీ అందరికి, మన హీరో సినిమా వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, మొత్తం రెడీ చేసుకుంటాం కరెక్టే. ముందుగా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎట్లాగో ఎక్స్పీరియన్స్ అయింది, ముందుగా ఇప్పుడు కాదు ఇంకో 6 నెలలకు వస్తుందేమో అని చెప్పి మనల్ని మనం సమాధాన పరుచుకుందాం. ఎందుకంటే ఒకసారి రిలీజ్ అయిన ఇప్పటివరకు అసలు భారతదేశ చరిత్రలో ఎవరు ఊహించలేదు, సౌత్ ఇండియా నుంచి ఒక సినిమా ఆస్కార్ బరిలోకి వెళ్తుంది, అక్కడికి వెళ్ళేసి ఆస్కార్ కూడా కొట్టుకుని వస్తుంది అని చెప్పి. ఆస్కార్ బరిలోకి పోయిన తర్వాత కూడా అక్కడ బాలీవుడ్ హీరోలు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినట్టే, మా సినిమాలు ఎన్నో పోయినాయి, మాకు రాంది మీకు వస్తుంది అని చెప్పి అన్నారు. ఒక్కసారి అవార్డు అనేది ప్రకటించేసరికి అందరూ నిజంగా
కోతి ముడ్డి ఎలా ఉంటుందో ఆ రకంగా అయిపోయింది మొక్కలన్నీ వాళ్ళు ఇప్పుడు కూడా పొరపాటున ఏదైనా సౌత్ ఇండియా మూవీ వస్తుందంటే దాని గురించి అస్సలు మాట్లాడలేదు. ఏమో ఇదేం మాయ చేస్తుందో, ఇదేం వరకు తీసుకొస్తుందో, పొరపాటున మనం ఒక మాట అంటే మన ముఖాలు ఎరగవుతున్నాయి అని చెప్పి మాట్లాడే మానేసింది. అంత అంటే అంత సిగ్గు లేకుండా అయిపోయిందంటే వాళ్ళు బతుకనేది. ఆ రకంగా మన సినిమాలు అనేవి హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి, రికార్డులు అనేది తీసుకొస్తుంది కాబట్టి పర్లేదు. సరే, ఇప్పుడు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్ లో మీరు అన్నట్టు పుష్ప సినిమా అంత మంచి హిట్ అయింది కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో పుష్ప 2 ని క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా? మళ్ళీ ఖచ్చితంగా క్రాస్ చేయాలండి. ఇప్పుడు ఈ సినిమానే కాదు, నెక్స్ట్ మళ్ళీ రామ్ చరణ్ గారి సినిమా తర్వాత నెక్స్ట్ ఏ హీరో వస్తాడో ఆ సినిమాలో ఈ సినిమా రికార్డులను క్రాస్ చేయాలి. అప్పుడే కదా ఇండస్ట్రీ అనేది పెరుగుతుండేది. కాకపోతే నేను దీనికి కూడా వ్యతిరేకనండి. ఇప్పుడు 3 ఏళ్లకు ఒక సినిమా తీసేటట్టుంటే సరే, ఓ 10% డైరెక్టర్లను హీరోలను పక్కన పెట్టేద్దాం, వాళ్ళు 3 ఏళ్ళకి ఒకసారి తీయండి అని చెప్పి. కానీ మిగిలిన హీరోలన్నా 6 నెలల్లో ఒక 4 సినిమాలు తీసేటట్టు ఉండాలి, లేదు సంవత్సరంగానే ఒక 4 సినిమాలు తీసేటట్టు ఉండాలి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఆదుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఓన్లీ హీరోనే ఆదుకోవడం కాదు, ఓన్లీ సినిమా ప్రపంచానికి తెలుగు ప్రపంచం కూడా ఉందని చెప్పి చూపించడం కాదు, ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఆదుకునే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు రవితేజ గారు ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు, సంవత్సరంలో అట్లీస్ట్ ఒక 4 సినిమాలు ఖచ్చితంగా తీసేవాళ్ళు. ఇప్పుడు ఆయన కూడా ఒక అడుగు వెనక్కి వేసేసాను. సంవత్సరానికి ఒక సినిమా తీసినంటే మళ్ళీ 2 నెలల వరకు ఆలోచిస్తారు నెక్స్ట్ తీయాలన్నా వద్దా అని చెప్పి. అలా కాకుండా ఒక హీరో సంవత్సరానికి 4 సినిమాలు తీసే వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అటువంటి వాళ్ళు వస్తేనే సినిమా ప్రపంచం, మన తెలుగు సినిమా ప్రపంచం అనేది బతుకుతుంది. థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే. అన్న నమస్తే. సో రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే రంగస్థలం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఇప్పుడు RC-17 అంటే మాత్రం భయపడుతున్నారు, ఎక్కువ సమయం తీసుకుంటారు షూటింగ్ కి అని చెప్పేసి. సో ఒక సినిమా ఫ్యాన్ గా మీ ఉద్దేశం కూడా అదేనా? ఇప్పుడు మేము కూడా చిరంజీవి గారి అభిమానం. చిరంజీవి గారు అంటే వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకే కాబట్టి తనకు కూడా మేము ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాం. మరి ఒక డైరెక్టర్ ఏదైనా సరే, ఒక డైరెక్టర్ ఒక సినిమా తీసుకున్నప్పుడు తన కెరీర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే తన సినిమా చూడాలని తెర మీద ఆసక్తి ఉంటుంది. ఒక సంవత్సరం అవుతారు, సంవత్సరంన్నర అవుతారు. పోనీగా మా అంటే ఇంకా లేట్ అవుతుందంటే మంచి విజువల్ ఎఫెక్ట్స్ దానికోసం చూస్తున్నారు 2 years. ఇంకా దానికంటే ఎక్కువ తీసుకొని 3, 4 ఏళ్ళు 5 ఏళ్ళు బందికాల్లో పెట్టినట్టు పెడితే ఫ్యాన్స్ నిరుత్సాహపడతారు, డల్ అవుతారు. ఆ సినిమా వచ్చినప్పుడు కూడా దాని మీద ఏమనేది, ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ ఉత్సాహం అనేది ఎగురికంతేసేంత ఉత్సాహం ఉండదు. ఇప్పుడు ఎవరికైనా సరే, ఏ హీరోకైనా సరే, ఇప్పుడు అది నేను చెప్పేది అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర సినిమా ఉంది, మేము వెయిటింగ్ చేస్తున్నాం విశ్వంబర కోసం. దానికి ఎందుకు ఆగిపోయిందో ఏమో మనకు తెలియదు. కానీ అట్లా ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే జనాలు కూడా, అభిమానులు కూడా రామ్ చరణ్ ఇంతకు ముందు పూర్వము పాత హీరోలు ఒక్క ఇయర్ లో కూడా 1 year లో కూడా 2-3 సినిమాలు చేసిన, 4-5 సినిమాలు చేసిన దాఖలు కూడా ఉన్నాయి, డే నైట్ షిఫ్ట్. ఇప్పుడు ఎందుకు టెక్నాలజీ మారిన తర్వాత కూడా ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? ఇంత లేట్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఇంకా త్వరగా పూర్తి చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకంటే రామ్ చరణ్ ఒక్కొక్క గెటప్ లో చూడాలనుకుంటారు. ఈ రోజు ఈసారి పెద్ద చూశారు, ఇప్పుడు త్రిబుల్ వచ్చి తర్వాత కూడా మళ్ళీ గ్యాప్ తీసుకుని చాలా తర్వాత మళ్ళీ పెద్ద వచ్చి 3 సంవత్సరాలు గేమ్ చేంజర్ వచ్చింది. గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ పెద్ద వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో సుకుమార్ పట్టుకుని మళ్ళీ ఒక 4 ఏళ్ళు ఆపితే ఇట్లా చేస్తే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు RRR సినిమా వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ అయింది, ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సో అంత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత వెంటనే సినిమా చేయకపోతే ఫ్యాన్స్ అట్టవడం కాదు, ఆయన మార్కెట్ కూడా పడిపోతారు అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫ్యాన్స్ కొంచెం భయపడుతున్నారు, ఈసారైనా కొంచెం తొందరగా తీయండి అని చెప్పేసి. సో మీరేం చెప్తారు డైరెక్టర్స్ అందరికి, ఓన్లీ సుకుమార్ అని కాదు అందరికి? సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది నేను కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. సేమ్ ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ అందరికి మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇది ఒక ఆర్డర్ కాదు, విన్నవించుకోవడం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతకుముందు పూర్వకాలంలో చిరంజీవి సినిమా వచ్చిందంటే పండగ, ఒక పండగ వాతావరణం, అది ఏ పండగ రండి. ఇప్పుడు కూడా రామ్ చరణ్ తర్వాత తదనంతరం రామ్ చరణ్ వస్తున్నారు. రామ్ చరణ్ కూడా అలాగే సాగుతుంది. ఎందుకంటే రంగస్థలం వచ్చినప్పుడు కానీ మీరు కొన్ని సినిమాలు చూశారు. ఇప్పుడు కూడా ఇంతసేపు వరకు రామ్ చరణ్ బందికాలు పెట్టడం అనేది సబబు కాదు. ఒక 1 year తీసుకోండి, 1 year లో కంప్లీట్ చేసుకోండి. జనాల మీదకి నిరుత్సాహపరచకుండా రామ్ చరణ్ సినిమా త్వరగా రిలీజ్ చేసినట్టు ఆలోచించండి. ఏ డైరెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ హీరోకైనా సరే త్వరగా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి త్వరగా రిలీజ్ చేసి విడుదల చేస్తే మేము కూడా ఆనందపడతాం, చూడడానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేకుంటే నిరుత్సాహపడిపోతాం, దాని మీద అనేది ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. టైం వర్క్ కాలేదు. సో ఈ విధంగా ఫ్యాన్స్ అందరు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సో అట్లా చేయొద్దు అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. మీరు అట్లా చేయొద్దు అంటే కొన్ని స్కేల్ కి అవసరం, కొన్ని స్కేల్ కి బడ్జెట్ బట్టి, కొన్ని స్టోరీని బట్టి హెవీ యాక్షన్, కొన్ని యాక్షన్ సీన్స్ కి దానికి బడ్జెట్ ఖచ్చితంగా, ఇంకా లొకేషన్స్ దాన్ని బట్టి అవుతుంది ఖచ్చితంగా.
కొన్ని స్టోరీలకి మరీ ఎక్కువ అవసరం లేదు. యాక్చువల్లీ ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ కి అవసరం లేదు, ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు. ఎక్కువ బడ్జెట్ అని కాదు, బడ్జెట్ పెట్టొచ్చు కానీ ఎక్కువ లేట్ అవసరం లేదు విలేజ్ బ్యాక్ డ్రాప్ కి. అవి కూడా కొంచెం లేట్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా వేరే స్టోరీ టైప్ అయితే కొంచెం లేట్ తీసుకున్నా తప్పదు. ఇంకా 2 years అయినా. మెయిన్ గా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఒక సినిమా గ్లోబల్ వైడ్ గా హిట్ అయినప్పుడు అంత మంచి మార్కెట్ వచ్చినప్పుడు ఆ మార్కెట్ ని మీరు ఇంకా టైం టేకింగ్ ఎక్కువ తీసుకొని ఎందుకు పార్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, సో ఫ్యాన్ బేస్ ని బట్టి ఏం చెప్తారు మీరు? లేదు, ఇంకొకటి మనం ఎంత ఫ్యాన్ బేస్ అనుకున్నా కూడా ఇప్పుడు మూవీస్ ఎక్కువ వస్తున్నాయి, వీక్లీ 7-10 వస్తున్నాయి మొత్తం ఓటీటీ థియేటర్ కలిపి. అలా ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా మార్కెట్ ఎక్కువ, వాళ్ళకు మార్కెట్ ఎక్కువ రావడం వల్ల అది ఒక ఇది ఆ మార్కెట్ తగ్గించుకోకూడదు, ఆ లెవెల్లో ఉండాలి ఖచ్చితంగా. అది ఒక ప్రాసెస్ అనుకుంటా నాకు తెలిసి. కానీ ఆడియన్స్ అయితే మేము ఆడియన్ గా ఖచ్చితంగా త్వరగా రావాలి అని కోరుకుంటా. కొన్ని స్కేల్ కు అవసరం లేదు, కొన్ని స్కేల్ కు వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఇంకా ఓవరాల్ గా రామ్ చరణ్ గారు సుకుమార్ గారి కాంబినేషన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బీభత్సం, సునామీ ఆల్రెడీ చూసాం, రంగస్థలం ఇది చూసాం. ఇంకా దీనికి ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేం, దానికి పదాలు రావట్లేదు. మీరే అనుకోండి, ఊహించుకోండి. సునామీ, ఇంకా మూడో ప్రపంచ యుద్ధమో ఇంకేదో అనుకోండి. ఇంకా అది ఇంకా అంతే. ఇంకా అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి సినిమా అంటే ఇంతకు ముందు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు RC-17 సినిమా వస్తుందంటే భయపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు అనమాట ఫ్యాన్స్. సుకుమార్ గారు 3 సంవత్సరాల సినిమా తీస్తారని చెప్పేసి. సో మీరేం చెప్తారన్న దీనికి? సినిమా బడ్జెట్ పెరగాలంటే కొన్ని సంవత్సరాలు తీయాలి, ప్రజలను మెప్పియాలంటే. ఇప్పుడు ఎట్లుందంటే మీ ఎన్ని రోజులు అవుతుందో సినిమా అన్ని రోజులు హిట్ అవుతుందని ఉంది. ప్రేక్షకులు ఏమో 1 year కో సినిమా, 6 నెలలకో సినిమా తీయాలి. వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఎవరికి ఇదంతా? ఓ 3 ఏళ్ళకి రావడం ఎందుకు ఈ సినిమా? 100 కోట్లు 50 కోట్లు 1 year కో 6 నెలలకో అలాంటి సినిమా తీయండి. ప్రేక్షకులు మేము చూస్తాం, మీకు ఎన్ని కోట్లు కావాలో మేము ఇస్తాం. కానీ మీరు ఒకే సినిమాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడితే ఇక వేచి చూడవలసి వస్తుంది. ఒక చెట్టుకు కాయ ఎన్ని రోజులు కాస్తుంది అంటే, కొబ్బరి చెట్టు వేస్తే 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది కాయ అన్నట్ల ఎదురు చూడవలసి వస్తుంది. అలా కాకుండా ప్రజలకు 6 నెలలకు సంవత్సరానికో అలా ఉండాలి సినిమా ఎంటర్టైన్. ఏదో గ్లోబల్ వైడ్ గా ఎన్నో కోట్లు కొట్టి, ఇప్పుడు చూడు ఏది మన గేమ్ చేంజరు, అంతకుముందు మన అల్లు అరవింద్ కాదు ఉంది, పుష్ప 2. ఇప్పుడు చూడు జపాన్లో అవి తీస్తున్నారు. లేట్ అయినా పర్వాలేదు, కొద్దిగా మరీ 3 సంవత్సరాలు అంటే వాడు పెళ్లి అయిపోతారు, పిల్లలు అయిపోతారు అన్నట్ల. ఆ సినిమా చూసి ఆలోచన, అరే సినిమా హీరో గారు వస్తారా, హీరోయిన్ వస్తాడా, లేకపోతే నాకే పెళ్లి అవుతుంది అన్నట్లు ఉంది. అది అలా కాకుండా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఒక్కొక్క సినిమాకి 200 కోట్లు 300 400 500 1000 కోట్లు కూడా అని అంటున్నారు. అంటే ఇంత లాంగ్ గ్యాప్ తీయడం వల్ల అంత డబ్బు కాదు, కానీ వీళ్ళు అనవసరంగా డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు అని చెప్పేసి కూడా ఇంకొక మాట ఉంది. అది నిజం అంటారా? ఇదైతే నిజం. 100 కోట్లు 50 కోట్లు అయ్యేది 200 కోట్లకు చూపిస్తున్నారు. ఇంత టైం వేస్ట్ అవుతుంది కదా. 3 ఏళ్ల కాలంలో అంటే ఇప్పుడు అంచనా పెట్టుకున్నారు, ఒక దగ్గర సైట్ సీన్ కానీ 6 నెలలు పోతున్నారు, అక్కడ ఖర్చులు, ఆ ఖర్చులన్నీ ఇందులో వేస్తున్నారు. సినిమాకు బడ్జెట్ అయ్యేది తక్కువ, వీళ్ళు స్టే చేయడం ఎక్కువ. అట్లా అయ్యి బడ్జెట్ పెరుగుతున్నది. కంటిన్యూ నువ్వు 60 రోజుల సినిమా తీసిన రోజులు లేవా కృష్ణ గారు? 6 నెలల్లో 6 సినిమాలు తీసిన మునగా లేవాలంటే అప్పటి కాలం వాళ్ళు ఉన్నారు. అలా లేదు, ఇలా లేదు. ఇప్పుడు సంవత్సరాల కొద్ది తీస్తున్నారు. వీళ్ళు విలాసాలకు వెళ్తున్నారా, సినిమాలకు తీస్తున్నారా అని ప్రేక్షకులకు తెలియట్లేదు. అలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమా తీసినా కానీ ఓకే, కానీ ఒక డేట్ ని మీరు ఫిక్స్ గా రిలీజ్ అవుతుందని చెప్పినప్పుడు కూడా ఆ డేట్ కాకుండా 4-5 సార్లు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు. మాకు సినిమా చూడాలన్న ఆశ అన్ని కూడా దొబ్బుతున్నాయి, 3 ఉత్సాహం అంటారు కదా. సో అట్లా అంటారు, అది ఎంతవరకు నిజమంటారు? May 1st అంటున్నారు, ఆ తర్వాత June 2 అంటారు, ఆగస్ట్ అంటారు, లాస్ట్కి వస్తే అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులకు నిరాశ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ లేదు. వస్తుంది సినిమా, వస్తుంది ఆశ అనేది ఎప్పుడన్నా రాను రాబాయ్, ఈ సినిమా వస్తాడో రాడో, నీ వీళ్ళు తీస్తారో లేదో, ప్రజలను ఒక వేరే ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక డేట్ ఫిక్స్, ఈ డేటుకి ఇస్తాము, ఈ డేట్కి ఇవ్వండి, లేకపోతే చెప్పకండి డేట్. 3 ఏళ్ళు పోయి 4 ఏళ్ళకి వస్తుంది డేట్ ఇవ్వడానికి. మొత్తం కంప్లీట్ అయినాక 6 నెలలు పెరుగుతుంది. అవసరం ఏముంది? ఇస్తా అన్న టైంకి ఇవ్వండి. అప్పుడు చూడు
ఉగాది అంటే ఉగాది కంపల్సరీ, దసరా అంటే దసరా కంపల్సరీ, దీపావళి కంపల్సరీ. నలుగురు హీరోలు పెద్దలు ఉంటారు. దసరాకు ఉంటుండే, అలాంటిది పోయింది. సంక్రాంతికి అందరు కలిసి 4 సినిమాలు వస్తాయి. ఒక 4 రోజుల్నే కింద మీద అయితే ఎన్నో సినిమాలు వస్తాయి. అలాంటివి పెడుతున్నారు అందరు. అలా కాకుండా నెలకు ఒకటో 6 నెలలకు ఒకటో అందరు మంచి మంచి పెద్ద పెద్ద హీరోలు 3 ఏళ్ళు కాకుండా సంవత్సరానికి ఒక సినిమా తీయండి. ప్రేక్షకులకు, మీ అభిమానులకు అందరికి మంచిగా ఉండేటట్లు చూడండి. కానీ 6 ఏళ్ళు 3 ఏళ్ళు ఇవన్నీ వేస్ట్. ఇది ఒక గ్రంథాలయం రాసినా గానీ ఆ 3 గంటలే. ఆ సినిమా తీసిన గిట దమ్ము ఉండాలి కదా, అందులో కథల దమ్ము ఉండాలా, చూడాలనిపించాలా. ఇప్పుడు మనం 3 గంటల, మీరు 3 ఏళ్ళు అంటున్నారు, 3 గంటల కూర్చోలేకపోతున్నాం, నిద్రపోతున్నారు. ఏం అవసరం? 3 ఏళ్ళు బాహుబలి లాంటి సినిమానే 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు పట్టింది. మరి దాన్ని చూడాలనిపించింది, పోవాలనిపించింది. అలాంటి సినిమా ఉంటే ఏం కాదు. ఏదో టైం పాస్ కొన్ని అయితే 4 ఏళ్ళు పోతున్నాయి, 5 ఏళ్ళు పోతున్నాయి. కలికి చూడు, మొన్న ప్రభాస్ ఏమైంది? తీసిరు ఎవరికి అర్థమే కాలే. పైసలు అయితే వచ్చినాయి నిర్మాతలు. అవార్డు గిట్ట వచ్చినాయి, 2 అవార్డులు వచ్చినాయి. ఉంటున్నా, కొంతమందికి అర్థం కాలే. అలాంటి అవార్డులు వస్తున్నాయి కానీ జనాలకు ఎక్కలే కదా, అందరికి రావాలి. అంటే మీకు ఎక్కలేదా, లేకపోతే జనాలకు ఎక్కలే? ప్రజల్లో మంచిగా ఉన్నది కాబట్టి కదా అవార్డు వచ్చింది. అవార్డు కొన్ని దగ్గర వచ్చింది. నేనేమంటున్నా అంటే దానికి కొంత అందరికి నచ్చాలి. యూత్ కి అంతా నచ్చింది. 60-70 వాళ్ళకి నచ్చింది. అది కదా అవార్డులు వచ్చేది. 60-70 వాళ్ళకే. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో RC-17 సినిమా వస్తుంది. అయితే ఇంతకు ముందు వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యేటటువంటి ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు. సుకుమార్ గారు సినిమా తీస్తే ఒక 3 సంవత్సరాల లైనప్ లో పెడతాడు, తొందరగా సినిమా తీసుకురండి, ఆయన మార్కెట్ పడిపోతుంది అని చెప్పేసి. సో మీరేం చెప్తారన్నారు? వాస్తవానికి ఈ లాంగ్ టైం పీరియడ్ అనేది ఒక రాజమౌళి గారికే సెట్ అయింది. మిగిలిన ఏ డైరెక్టర్లకు అంతగా వర్కౌట్ అవట్లే, అంతగా సెట్ అవ్వట్లేదు. ఏదో 1 year 1.5 year అంటే పర్లేదు. కానీ ఈ రోజుల్లో అంటే మార్కెట్ పెరిగింది, దాని తగ్గ టైమింగ్స్ కుదరటం, హీరో అండ్ ఆర్టిస్ట్స్ కి, డైరెక్టర్ కి, వీళ్ళందరూ టైమింగ్స్ కుదరమంటే అప్పట్లో 6 నెలలకో సినిమా, 3 నెలలకో సినిమా వచ్చేది. ఇప్పుడు 1 year 1.5 year వస్తే మినిమం రెగ్యులర్ టైం లాగా ఉంటది. ఒక్కొక్క హీరోకి నువ్వు 2 years 3 years పెట్టేస్తే ఈ రోజుల్లో ఏంటంటే కలెక్షన్స్ కోసం మెయిన్ ల్యాగ్ చేయటం, కలెక్షన్ చూసుకోవడం, సినిమా రేట్లు పెంచుతారు, మళ్ళీ ఆడికి వస్తారు. కాబట్టి ఒక రాజమౌళి గారికి అయితే అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టినా ఆ ఇన్కమ్ రిటర్న్ వస్తుంది. ఆ సినిమాలు ఇటు ట్రాక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సుకుమార్ కానీ ఇంకో ఆయన శిష్యుడు వచ్చింది మొన్న సినిమా పెద్ది, అది ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. బుచ్చిబాబు గారి ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, ఆఖరికి వస్తే మినిమం యావరేజ్ తో ఇదైపోయింది. అలా కాకుండా వీళ్ళు అంత టైం కూడా తీసుకోకపోతే బాగుంటది. అంటే ఇప్పుడు సుకుమార్ గారు కూడా లాంగ్ టైం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పుష్ప లాంటి గొప్ప సినిమాలు ఇచ్చాడు కదా, సో ఇప్పుడు కూడా అంత లాంగ్ గ్యాప్ తీసుకున్నప్పటికీ మంచి సినిమా ఇస్తాడని అనుకుంటున్నారు. కానీ అట్లా వద్దు, 2 సంవత్సరాలైనా తీసుకొని, కానీ మరీ 3-4 సంవత్సరాలు వద్దు అని చెప్పేసి అంటున్నారు ఫ్యాన్స్. అవును, వాస్తవమే కదా. ఇప్పుడు ఒక సినిమాది పక్క హీరోది ఒక సినిమా మనకు ఎన్టీఆర్ దో, ఇంకోరిదో ప్రభాస్ దో, ఈ వీళ్ళది సంవత్సరానికో సంవత్సరానికో సినిమా వస్తే, ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉంది. రామ్ చరణ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక సినిమా లేకుండా ఉంటే కూడా ఫ్యాన్స్ కి అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఫ్యాన్స్ మీద ఒక్క లాంగ్ టైం చూసేసి చాలా రోజుల తర్వాత ఆ ఒక్క సినిమాని 3-4 సార్లు చూడాలంటే కూడా ఆ రోజుల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు. కాబట్టి మినిమం 1 year 1.5 year అయితే మినిమం టైం బాగుంటుంది. కాబట్టి అందరు డైరెక్టర్లు అలా ఆలోచిస్తే బాగుంటది. ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు ఎవ్రీ 3 months 6 months కు కొత్త సినిమా చూద్దామంటే వస్తున్నాయి, కానీ ఆ హీరో పేరు గుర్తుండదు, ఆ సినిమా పేరు గుర్తుండదు. అలాంటి సినిమాలు నెలకోటో 2 వస్తున్నాయి, కానీ పబ్లిక్ లో అంత స్కోప్ లేదు. ఈ ఎన్టీఆర్ది, రామ్ చరణ్ది, అల్లు అర్జున్ది వీళ్ళే కనీసం 1 year 1.5 year ఒక సినిమా వస్తే, ఒక సుకుమార్ గానీ, ఒక రాజమౌళి గానీ, ఇంకోది వివి వినాయక్ అంటే ఇప్పుడు పక్కా జరిగింది కాబట్టి, పూరి జగన్నాథ్ పక్కా జరిగింది కాబట్టి, మిగిలిన డైరెక్టర్స్ వీళ్ళ మెయిన్ డైరెక్టర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్స్ కూడా 1.5 year లో అట్లీస్ట్ ఎక్కువ టైం అంటే 2 years తీసుకుంటే బాగుంటుంది. బాధపడుతున్నారు, భయపడుతున్నారు అన్నమాట. అంటే ఎక్కువ ఒక 2-3 సంవత్సరాలు షూటింగే తీసుకుంటాడు అని చెప్పేసి ఒక సినిమా ప్రేమికుడిగా మీరు ఏం చెప్తారు? ఎందుకు భయపడాలన్నా నాకు అర్థం కాదు. ఎవరేం భయపడతారు, అందరు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పటికి 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి కొద్దిగా బాగాలేకుండా తీసేసిండ్రు, బాగానే ఉన్నది సినిమా, కాకపోతే జనాలు పట్టించుకోలేదు. ఇంకో సినిమా అయితే పెద్ద సినిమా బాగానే ఉన్నది. ఇప్పుడు వచ్చేది RC-17 అంటున్నారు, మీరు సుకుమార్ తో అంటున్నారు. లేట్ అయినా సరే మంచి హిట్ కొట్టాలి, ప్రపంచ స్థాయికి మనం గిట ఎదగాలి, మనం గిట ఆస్కార్ అవార్డులు కొట్టాలి, మనకి గిట కొన్ని
రావాలి గుర్తింపుగా అని వీళ్ళు కొద్దిగా టైం తీసుకుంటారు. అంటే 2 సంవత్సరాలు. కొంతమంది ఏమంటున్నారంటే మార్కెట్ పడిపోతుంది, అది విషయం కాదు, మార్కెట్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా తీసి ఎన్నో సంవత్సరాల కొద్దీ తీస్తూ ఇప్పుడు ఆ రేంజ్కి వెళ్ళిండు. ఎక్కడ ఆడింది అది? జపాన్ లో గిట ఆడింది సినిమా. అందు గురించి లేట్ అయినా సరే గానీ మంచి సినిమా ఇవ్వండి, ప్రపంచ స్థాయికి వెళ్ళాలని అందరు కోరుకుంటుండ్రు. RC7 మరి RC17 మరి అక్కడ దాకా వెళ్తాదేమో. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక సినిమాని తీయడానికి మీరు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు టైం తీసుకుంటారు, ఓకే, కానీ ఆ తర్వాత అయినా మీరు ఫిక్స్ చేసిన డేట్ కి సినిమా వస్తుందంటే లేదు 2-3 సార్లు 4 సార్లు పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎందుకు అట్లా చేస్తున్నారు? అంటే ఒకటే అన్న, మంచి క్వాలిటీ ఉండాలంటే, సినిమా బాగుండాలంటే, దమ్మున్న సినిమా అయితే టైం పడుతుంది, పోస్ట్ పోన్ చేస్తారు. ఎందుకంటే పుష్ప లాంటి సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు టైం పడుతుంది, పోస్ట్ పోన్ చేస్తారు. ఎందుకంటే అందులో గ్రిప్ ఉండాలి, పట్టుదల ఉండాలి. మనం అక్కడ దాకా వెళ్ళాలంటే టైం పడుతుంది, పోస్ట్ పోన్ చేస్తారు. 1 కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు అయినా చేస్తారు. ఎందుకంటే అటువంటి క్వాలిటీ రావాలి సినిమాలో. చేయడం వల్ల ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు, చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంతకుముందు జనరేషన్ లో 1 సంవత్సరం 2-3 సినిమాలు చేసినటువంటి హీరోలు కూడా ఉన్నారు. ఇదిగో స్పీడ్ గా సినిమా తీస్తే మనకు మొన్న పోయినట్లు గేమ్ చేంజర్ స్పీడ్ గా వెళ్ళిపోతుంది. అంటే 3 సంవత్సరాలు తీసారు అయినా కూడా. మరి అందు గురించి స్పీడ్ కాకుండా నిదానంగా తీయండి, ఓపిక తీయండి, మంచి దమ్మున్న సినిమా తీయండి, ప్రపంచ స్థాయికి ఎదిగేలాగా తీయండి సినిమా. ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి కాంబినేషన్ అంటే ఇప్పుడు రంగస్థలం మీ దృష్టిలో అవును. ఒక్క మాటలో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకో రంగస్థలం ని దింపే పుష్పాన్ని మించి ప్రపంచ స్థాయిలో రికార్డు కొట్టేయాలని నిర్ణయం చేసుకున్నారు. లేట్ అయినా సరే మంచి సినిమా ఇవ్వండి, ప్రపంచ స్థాయి వరకు ఎదగాలని కోరుకుంటున్నారు.